తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇదే సమయంలో ఉత్తర తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రత్యేక వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన చేసింది. ఇవాళ రేపు కొన్ని జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉండడంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. కొన్ని జిల్లాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల రోడ్లు తెగి రాకపోకలు స్తంభించగా పంట పొలాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని 25.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యధిక వర్షపాతం. అటు హైదరాబాద్ లోనూ ముసురు వాన పడింది. బొగతా జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పర్యాటకులు సందర్శనకు అధికారులు అనుమతి నిలిపివేశారు. హైదరాబాద్ లోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, నీలిమా, ఇటు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజు ఉత్తర తెలంగాణ ప్రాంతానికి ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ ఏదైతే ప్రత్యేక వాతావరణ హెచ్చరికను కూడా జారీ చేసింది. ఈ రోజు ఏదైతే ఇటు ఆదిలాబాద్ కానివ్వండి, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అక్కడక్కడ దాదాపు 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యేటటువంటి అవకాశం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాటు నిర్మల్ కానివ్వండి, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఈ రోజు, రేపు కూడా ఇదే స్థాయిలో వర్షాలు కురిసేటటువంటి అవకాశం అయితే ఉంది. సో ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది. దాంతో పాటు ఏదైతే ఈ నెల 27వ తేదీ వరకు కూడా అంటే కంటిన్యూషన్ గా వర్షాలు ఇదే స్థాయిలో కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక హైదరాబాద్ కూడా ఎల్లో అలర్ట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే అంటే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో పూర్తిగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా తడిసి ముద్దవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా ఇటు రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో దాదాపు 48 గంటల పాటు ఇదే స్థాయిలో వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దాదాపు అంటే గడిచిన 2 రోజులుగా పూర్తిగా ఇటు భాగ్యనగరానికి ముసురు వీడినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. సో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడం, దానికి తోడు ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఆవర్తన ప్రభావం కూడా దీనికి తోడవడంతో ఈ రోజు అయితే ఉత్తర తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఇటు జిల్లా కలెక్టర్లు, దాంతో పాటు అధికార యంత్రాంగం, మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఇటు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో దాదాపు ఈ రోజు 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం, అంటే 10 సెంటీమీటర్ల వర్షపాతం కురిస్తేనే ఎక్కడికక్కడ కూడా జలదిగ్బంధం అవుతుంది, తీవ్ర ఇబ్బందులు గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాంటిది దాదాపు 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం అంటే మాత్రం ఊహించుకోవచ్చు. సో పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఇటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే ఆదేశాలు జారీ చేస్తున్నారు. సో ముఖ్యంగా ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలు కానివ్వండి, అంటే మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో దాదాపు ఒక 40-50 ప్రాంతాలు. సో అలాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా
అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు అధికారులు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం వరకు కూడా ఇదే స్థాయిలో వర్షాలు కురిసేటటువంటి అవకాశం అయితే ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు అత్యవసరమైతే తప్ప అనవసరంగా బయటికి రావద్దంటూ కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. నిల్వ రైట్, థ్యాంక్ యూ రుమాన్.